సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 20 సోమవారం తులారాశి వారికి జీవిత భాగస్వామితో జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. జనవరి 20 సోమవారం తులారాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో జరిగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈరోజు మొత్తం కూడా తులారాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనే విశేషాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. తులారాశి వారికి ఈరోజు వ్యతిరేకులు కూడా మీకు మిత్రులుగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ ప్రత్యర్థులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఉన్నటువంటి వివాదాలు తగ్గించుకొని మీకు స్నేహితులుగా, ఆప్తులుగా మారిపోతారు. ఈరోజు ఆదాయం అనుకూలంగా ఉండేటటువంటి సూచన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఆదాయ మార్గాలు అనుకోకుండా పెరుగుతాయి. చేతి నిండా డబ్బు పుష్కలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అవసరాలు, ఖర్చులు అన్నీ తీరేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక చేతి నిండా డబ్బు ఉండడం వలన ఖర్చులకు వెనకాడకుండా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. ఈరోజు విలువైన వస్తువులను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మీ స్నేహితుల నుంచి, ముఖ్యమైన వారి నుంచి, ప్రియమైన వారి దగ్గర నుంచి అనేక ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు అందుతాయి. మరీ ముఖ్యంగా శుభకార్యాలకు హాజరవ్వడం, అనేక వేడుకలకు హాజరవ్వడం వంటివి జరుగుతాయి. అలాగే ప్రియమైన వారి వద్ద నుంచి మీకు అందిన ఆహ్వానాలు మీకు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఈరోజు చాలా స్పష్టంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ నిర్ణయాలలో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి, అలాగే మీ కుటుంబంలో పెద్దవారి దగ్గర నుంచి సలహాలు, సూచనలతో పాటించి వాటి నుండి కూడా స్పష్టమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే చోట ఈరోజు ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. వ్యాపార లావాదేవీలన్నీ చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారంలో ఈరోజు అధిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారం కోసం చేసే ప్రణాళికలు అన్నీ కూడా చాలా వేగవంతంగా ఉంటాయి. ఉద్యోగం చేసే చోట కూడా ఇక మీరు చేసే పనిలో అనేక మార్పులు ఏర్పడతాయి. అనేక ఫలితాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉన్నత స్థానానికి వెళ్లటానికి ఈరోజు మంచి మార్గాలు, అవకాశాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. మంచి అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఈరోజు స్పష్టమైన సానుకూలత కనిపిస్తుంది. మహిళలకు కుటుంబంలో వివాదాలు, చికాకులు తొలగిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఈరోజు మహిళలకు కుటుంబ సభ్యులతో అనురాగం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్నటువంటి వివాదాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు తులారాశి వారికి అనుకూలత ఏర్పడబోయే సూచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతి ఆలోచన, స్పష్టమైన నిర్ణయం మీలో ఉండే అనేకమైన ఉత్సాహాలను తీసుకురావడమే కాకుండా ఆ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి కావలసిన సమర్థతను కూడా తెచ్చిపెడుతుంది. ముఖ్యమైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తారు. అంతేకాకుండా ఈరోజు కుటుంబంలో అందరితో ప్రేమగా ఉండేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపోహలు కానివ్వండి, వివాదాలు కానివ్వండి, ఈరోజు మొత్తం కూడా తొలగిపోయి ఊరట పొందడం, వారితో ఎక్కువ సమయాన్ని గడపడం, మీ ప్రేమను వారికి తెలియచేయటం, వారితో సంతోషంగా ఉండటం, ఇవన్నీ కూడా తులారాశి వారు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ జీవితం భాగస్వామి కూడా మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ వారి సహాయ సహకారాలు మీకు అందిస్తారు. ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉండి సహకారిగా ఉంటారు. అన్ని విషయాలను వారు అర్థం చేసుకొని మీకు తోడుగా, మద్దతుగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. తులారాశి వారికి జీవిత భాగస్వామితో ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ఈ రోజు మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు కదా. మరి తులారాశి వారికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. శుభం.